Dear students, in this class we will learn about two-way linked lists or double linked lists. ఇంతకు ముందు మనం సింగిల్ లింక్డ్ లిస్టుల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సింగిల్ లింక్డ్ లిస్టులు అంటే కాంబినేషన్ ఆఫ్ నోడ్స్. ఈచ్ నోడ్ కంటైన్స్ two parts, data part and link part. And the data part contains the data of the node. Link part contains next node address. Okay, and now in this class we will discuss about double linked list. What is double linked list or two-way linked list? Double linked list is also combination of nodes. Double linked list లో కూడా కొన్ని నోడ్స్ యొక్క కాంబినేషన్స్ ఉంటాయి. మరి సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి ఉండేటువంటి తేడా ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్లో అయితే ఓన్లీ ఒక అడ్రస్ పార్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక డబుల్ లింక్ లిస్ట్ వచ్చేసరికి ఒక డేటా పార్టు, రెండు అడ్రస్ పార్ట్లు ఉంటాయి. రెండు అడ్రస్ పార్ట్లు దేనికండి? ఇక్కడ మనం రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ చూసినట్లయితే ఇది కొన్ని నోడ్ల యొక్క కాంబినేషన్. ఇది ఒక లిస్టు. దీంట్లో 10, 20, 30, 40 అని చెప్పేసి 4 నోడ్లు తీసుకోవడం జరిగింది. ఈ 4 నోడ్స్లలో కూడా మీరు ఒక నోడ్ని అంటే ప్రతి నోడ్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి నోడ్లోనూ కూడా డేటా పార్ట్ ఒకటి ఉంటుంది, రెండోది ప్రీవియస్ లింక్ అని ఒకటి ఉంటుంది, మూడోది నెక్స్ట్ లింక్ అని ఒకటి ఉంటుంది. అంటే సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి తేడా ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్లో ఒక డేటా పార్ట్, ఒక అడ్రస్ పార్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక డబుల్ లింక్ లిస్ట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక డేటా పార్ట్, రెండు అడ్రస్ పార్ట్లు ఉంటాయి. ఎందుకు రెండు అడ్రస్ పార్ట్లు అండి? ఒక అడ్రస్ పార్ట్ ఏమో ఈ 20 కంటే ముందు ఉండే నోడ్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఈ నెక్స్ట్ అడ్రస్ పార్ట్ ఏమో ఇక్కడ కనిపించే అడ్రస్ పార్ట్ ఏం చేస్తుందంటే 20కి తర్వాత ఉండేటువంటి అడ్రస్ పార్ట్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి? ఓకే, సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ మనం కెన్ పెర్ఫార్మ్ ఫార్వర్డ్ ట్రావర్సింగ్ ఓన్లీ. సింగిల్ లింక్ లిస్ట్లో కేవలం మనం ముందు నుంచి అంటే 10 దగ్గర మొదలుపెట్టి 10, 20, 30, 40 ఇలా ముందు వైపుకు ట్రావర్సింగ్ చేయగలుగుతాం తప్ప, ట్రావర్సింగ్ అంటే అర్థం అంటే ఒక్కొక్క నోడ్ని విజిట్ చేసుకుంటూ వెళ్ళడం ట్రావర్సింగ్ అంటాం. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇక 10 తర్వాత 20, 20 తర్వాత 30, 30 తర్వాత 40 ఇలాగా ఒక నోడ్ తర్వాత ఒక నోడ్ అలాగ ఫార్వర్డ్ ట్రావర్సింగ్ చేసుకోగలుగుతాం తప్ప బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అనేటువంటిది పాసిబిలిటీ లేదు. కానీ డబుల్ లింక్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ చేయొచ్చు. డబుల్ లింక్ లిస్ట్లో ఫార్వర్డ్ ట్రావర్సింగ్, బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ రెండు కూడా చేయొచ్చు. ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటే అర్థం ఏంటి? ఇంకొకటి పీటీఆర్ ఈక్వల్ టు స్టార్ట్ దగ్గర స్టార్ట్కి తీసుకొస్తాం పీటీఆర్ని, వచ్చి పీటీఆర్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎక్కడ దాకా వెళ్తాం? 40 దాకా వెళ్తాం. అంటే 10 దగ్గర మొదలుపెట్టి 10 తర్వాత 20ని, 20 తర్వాత 30ని, 30 తర్వాత 40ని ట్రావర్సింగ్ చేసుకుంటూ వెళితే అప్పుడు దాన్ని ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. మరి బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటే ఏంటి? ఎప్పటివరకు పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అని తెలుసు మనకి, కానీ చివరి నోడ్కి కూడా మనం పేరు పెట్టుకున్నాం, అదే ఎండ్. ఎండ్. సో ఒక నోడ్ని మనం ఎండ్ నోడ్ దగ్గరికి రీచ్ అయ్యి అంటే ఇక్కడ మొదలుపెట్టి వెనకాల లింక్ ఉపయోగించి అంటే ప్రీవియస్ లింక్ ఉపయోగించి 40లో 30 యొక్క అడ్రస్ ఉంది కదా, 30 దగ్గరికి వస్తాం. 30లో 20 అడ్రస్ ఉంది కదా, 20 దగ్గరికి వస్తాం. 20లో 10 అడ్రస్ ఉంది కదా, 10 దగ్గరికి వస్తాం. ఇలాగా బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటే చివరి నోడ్ నుంచి మొదటి నోడ్కి ట్రావర్సింగ్ చేసుకుంటూ వస్తే అప్పుడు దాన్ని బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. ఇక డబుల్ లింక్ లిస్ట్లో బోత్ ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ రెండూ చేయొచ్చు మనం. అది సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి ఉండేటువంటి అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ ట్రావర్సింగ్ ప్రొసీజర్ ఏం చెప్తుందంటే 2 రకాల కేటగిరీస్ ఆఫ్ ట్రావర్సింగ్ ప్రొసీజర్ చెప్తాం. అది ఫార్వర్డ్ ట్రావర్సింగ్, బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్. సో ఇక్కడ మనం ఫార్వర్డ్ ట్రావర్సింగ్ గురించి చూద్దాం. పీటీఆర్ స్టార్ట్ కావాలి మనకి. This procedure traverses forward direction in double linked list.
డబుల్ లింక్ లిస్ట్ని ఏమని చెప్తాం అంటే టూ వే లింక్ లిస్ట్ అని కూడా అంటుంటాం. డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టూ వే లింక్ లిస్ట్. సో డబుల్ లింక్ లిస్ట్ని ఏమంటాం అంటే మనం డబుల్ లింక్ లిస్ట్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తాం అంటే టూ వే లింక్ లిస్ట్ అని కూడా అంటుంటాం. డబుల్ లింక్ లిస్ట్ అని పేరు ఎందుకు వచ్చింది? దీంట్లో 2 అడ్రస్ పార్ట్లు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే డబుల్ లింక్ లిస్ట్ అన్నాం. టూ వే లింక్ లిస్ట్ అని దేనికన్నాం? దీంట్లో అటు ఫార్వర్డ్ ట్రావర్సింగ్ బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ రెండూ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే టూ వే లింక్ లిస్ట్ అన్నాం. కాబట్టి ఇక్కడ ట్రావర్సింగ్ ప్రొసీజర్ ఏం చెప్తుందంటే మనం ఎప్పటిలాగే అంటే స్టార్ట్ దగ్గర మొదలుపెట్టి ఎండ్ వరకు ఎలాగ వెళ్ళాలి అనేటువంటిది చెప్తుంది. ఇది సేమ్ ఏంటంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్లో ట్రావర్సింగ్ ప్రొసీజర్ తేడా ఏముండదు. సో స్టెప్ 1 పీటీఆర్ని ఎక్కడ తీసుకురావాలి? స్టార్ట్ నోడ్ దగ్గర తీసుకురావాలి. అంటే ఇది ఏంటంటే ఎవరో కన్ఫ్యూజ్ పడాల్సిన నెసెసిటీ లేదు. ఇప్పుడు మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అని మనం నిర్దేశించినప్పుడు డిసైడ్ చేసినప్పుడు మనం ఎక్కడున్నా సరే వాళ్ళు చెప్పిన పొజిషన్ దగ్గరికి వచ్చేస్తాం. ఆ చెప్పిన పొజిషన్ ఇక్కడ స్టార్ట్ అనమాట. కాబట్టి ఈ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే స్టార్ట్ దగ్గరికి వచ్చేసాం. రిపీట్ స్టెప్ 3 until step 3 and step 4 until PTR n లింక్. ఇక్కడ లింకులు 2 అని చెప్పాం కదా, ప్రీవియస్ లింక్ నెక్స్ట్ లింక్ అన్నాం కదా, ఇక్కడ రాసుకున్నాం. ప్రీవియస్ లింక్ దీన్ని ఏమని పిలుస్తాం అంటే పీ లింక్ అంటాం. పీ లింక్ అంటాం. నెక్స్ట్ లింక్ ఏమనాలి? ఎన్ లింక్ అంటాం. నెక్స్ట్ లింక్ ఏమనాలండి? ఎన్ లింక్ అంటాం. డేటా పార్ట్ని డేటా అనేద్దాం. డేటా ఓకే. సో మనం ప్రస్తుతం పీటీఆర్ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి పీటీఆర్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి పీటీఆర్ యొక్క నెక్స్ట్ లింక్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు, అంటే ఇలాగ నేను 10 దగ్గరికి వచ్చాను, 10 యొక్క నెక్స్ట్ లింక్ ఏంటి? నల్ కాదు. నల్ కాదు కాబట్టి నెక్స్ట్ నోడ్కి వెళ్తాను, 20 ట్రావర్స్ చేస్తాను. 20 యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటి? 20 యొక్క అడ్రస్ పార్ట్లో ఏముంది? నల్ ఉందా? లేదు కదా. 20 నుంచి 30కి వెళ్తాను. 30 యొక్క అడ్రస్ పార్ట్లో నల్ ఉందా? లేదు కదా. 30 నుంచి 40 ట్రావర్స్ చేస్తాను. 40 యొక్క అడ్రస్ పార్ట్లో నల్ ఉంది. సో 40 ట్రావర్స్ చేసిన తర్వాత ఇక్కడతో నా ట్రావర్సింగ్ ప్రొసీజర్ అనేటువంటిది ఆఫ్ చేసేస్తాను అనమాట దీంట్లో. సో హియర్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం పీటీఆర్ ఈక్వల్ టు స్టార్ట్ అన్నాం. సో పీటీఆర్ని మనం స్టార్ట్ దగ్గర ఇనిషియేట్ చేసి ఇక్కడ పీటీఆర్ యొక్క అడ్రస్ పార్ట్ నల్ కానంత వరకు కూడా మనం ట్రావర్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్టెప్ 3లో ఏం చేస్తాం? ప్రాసెస్ పీటీఆర్ డేటా. పీటీఆర్లో ఉండేటువంటి డేటా పార్ట్ని ప్రాసెస్ చేయాలి. ఇది స్టెప్ 3. అండ్ నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4లో ఏముంది? ఇప్పుడు 10ని ప్రాసెస్ చేసేసాం. 10ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలండి? 20 దగ్గరికి వెళ్ళాలి. 10 నుంచి 20 దగ్గరికి వెళ్ళాలంటే 10లో ఎవరి అడ్రస్ ఉంది? 20 అడ్రస్ ఉందా లేదా? సో పీటీఆర్ నుంచి మనం ప్రస్తుతం ఉండే నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ మూవ్ అవ్వాలంటే స్టేట్మెంట్ ఎలా రాస్తామండి? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ ఎన్ లింక్. సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ లింక్ అని మాత్రమే రాసేవాడు, అంటే ఒకటే అడ్రస్ పార్ట్ ఉండేది కాబట్టి. కానీ మరి ఇక్కడ 2 అడ్రస్ పార్ట్లు ఉన్నాయి కదా, అది నెక్స్ట్ లింక్ ప్రీవియస్ లింక్ అని చెప్పేసి ఉంది కదా. కాబట్టి నెక్స్ట్ లింక్ మనం నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లింక్కి మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్లోకి వచ్చేసరికి అంటే ప్రీవియస్ లింక్ అంటాం. అది నెక్స్ట్ ప్రొసీజర్లో చెప్తాను మీకు నేను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను 10ని ట్రావర్స్ చేసిన తర్వాత ఇది పీటీఆర్ అండి. ఈ పీటీఆర్ నుంచి నెక్స్ట్కి వెళ్ళాలంటే పీటీఆర్ లింక్ కదా, ఇంకో ఇది పీటీఆర్ అయింది 10 అనేది. 10 పీటీఆర్ అయితే 10 పక్కన ఉండేది ఏమవుతుంది చెప్పాను నిన్న? పీటీఆర్ ఎన్ లింక్ అవుతుంది. ఎన్ లింక్ అవుతుంది. ఒకవేళ 20 పీటీఆర్ అయింది అనుకోండి, 30 ఏమవుతుంది? ఇలాగా పీటీఆర్ ఇస్ ఈక్వల్ టు పీటీఆర్ ఎన్ లింక్ అంటే అర్థం ఏంటంటే నేను ప్రస్తుతం ఉండే నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి షిఫ్ట్ అవుతున్నాను అని దాని అర్థం అనమాట. ఆ నెక్స్ట్ నోడ్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆ నోడ్లో ఉండేటువంటి డేటాని ప్రాసెస్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ నోడ్కి షిఫ్ట్ అయిపోతూ ఉండాలి. ఇది మనం ట్రావర్సింగ్ ప్రొసీజర్లో ఉపయోగించేటువంటి లాజిక్ అనమాట. ఎండ్ ఆఫ్ స్టెప్ 2 లూప్. ఎండ్ ఆఫ్ స్టెప్ 2 లూప్. స్టెప్ 5 రిటర్న్. స్టెప్ 5 రిటర్న్ అయిపోయింది మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్వర్డ్ ట్రావర్సింగ్. సో ఇక్కడ ఒకసారి మనం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అన్నాం కదా, స్టార్ట్ అంటే ఇంక ఇక్కడికి వస్తాం. స్టార్ట్ నోడ్ ఇది కాబట్టి చూపిస్తుంది.
చూపించిన తర్వాత రిపీట్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4. ఏమన్నాడు? స్టెప్ 3ని స్టెప్ 4ని రిపీట్ చేయమన్నాడు. ఎంతవరకు? పీటీఆర్లో ఉండే అడ్రస్ పార్ట్ నల్ల కానంత వరకు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. పీటీఆర్ యొక్క అడ్రస్ పార్ట్ నల్ల కాదు కదా, ఎన్ లింక్ నల్ల కాదు, ప్రీవియస్ లింక్ నల్లే. ఎందుకంటే దీని ముందర నోడ్లు లేవు కాబట్టి ఇది ప్రీవియస్ లింక్ నల్లే. నెక్స్ట్ లింక్ మాత్రం నల్ కాదు కాబట్టి లూప్లోకి వెళ్ళచ్చు. ప్రాసెస్ పీటీఆర్ డేటా 10 ప్రాసెస్ చేయబడుతుంది. పీటీఆర్ ఇది డేటా, ఇది 10 ప్రాసెస్ చేసేస్తాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ ఎన్ లింక్. ఇది పీటీఆర్ ఎన్ లింక్కి వెళ్ళాలి కదా, ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. ఇక్కడికి మారినప్పుడు ఇదేమో పీటీఆర్ అవుతుంది. ఇప్పుడు 20 పీటీఆర్ అవుతుంది అనమాట. సో 20 పీటీఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20ని ప్రాసెస్ చేస్తాం. 20 యొక్క అడ్రస్ పార్ట్ నల్ కాదు కాబట్టి నెక్స్ట్కి షిఫ్ట్ అవుతుంటాం. అలాగే 30ని ప్రాసెస్ చేస్తాం, నెక్స్ట్కి షిఫ్ట్ అవుతాం. ఈ విధంగా మనం ఒక్కొక్క డేటా పార్ట్ని ప్రాసెస్ చేసుకుంటూ నెక్స్ట్ నోడ్కి వెళ్తూ ఓకే నెక్స్ట్ నోడ్కి వెళ్తూ పీటీఆర్ నాట్ ఈక్వల్స్ టు నల్ అనేసి సరిపోదు. పీటీఆర్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఎన్ లింక్ కాదు. సో ఇప్పుడు నల్ కాదు కదా, డేటా పార్ట్ ఉంది, ఇందులో ఏమీ లేదు, నల్. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అన్ లింక్ అంటే నల్ అయిపోతుంది కదా. 40 కూడా ప్రాసెస్ చేసిన తర్వాత పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అన్ లింక్ అంటే నల్. సో నల్ అయిపోతుంది. నల్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ట్రావర్సింగ్ అనేది ఆఫ్ చేసేస్తాం అనమాట. సో 10 నుంచి నెక్స్ట్ నోడ్, ఆ నెక్స్ట్ నోడ్, ఆ నుంచి నెక్స్ట్ నోడ్, ఇలా షిఫ్ట్ అవుతూ వెళ్తుంటాం. దీన్ని ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. ఇంకా బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ ఏంటనేది చూద్దాం. బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్. బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ మనకి ఏం తెలియాలి? ఎండ్ నోడ్ తెలియాలి. బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇన్ డబులింగ్. ఇప్పుడు ఏం లేదు, చిన్న మార్పు, రెండు మార్పులు చేస్తాం. ఏంటంటే పీటీఆర్ స్టార్ట్ బదులుగా ఎండ్ దగ్గరికి వెళ్తాం. మనం ఫార్వర్డ్ ట్రావర్సింగ్ చేసేటప్పుడు మొదల దగ్గర ఉంటాం. మరి బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎండ్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో కాబట్టి పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనాలి? ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇలా ట్రావర్సింగ్ చేస్తాం అనమాట. బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి, పీటీఆర్ని ఎక్కడ తీసుకురావాలి? ఎండ్ దగ్గర తీసుకురావాలి. ఇగో ఈ నోడ్ దగ్గర ఉన్నాం. వచ్చి ఇప్పుడు పీటీఆర్ నల్ల కాదు కదా, 40 ఉంది కాబట్టి లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ ఎన్ లింక్ బదులుగా పీ లింక్ అంటాం. అంటే ఎండ్ ఇక్కడికి వచ్చేసాం, 40ని ట్రావర్స్ చేసాం. ఇప్పుడు ఇది పీటీఆర్ అయింది. ఇదేమైంది? ఇది పీటీఆర్ అయింది. ఇది పీటీఆర్ అయితే ఇదేమవుతుంది? పీటీఆర్ పీ లింక్, పీటీఆర్ పీ లింక్. ఓకే, ఇది ఫార్వర్డ్ ట్రావర్సింగ్. అదే ఇటు వచ్చేసరికి ఏంటంటే బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అనమాట. ఓకే, ఇది బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. ఇలా వచ్చేటప్పుడు ఇది పీటీఆర్ అయితే ఇది పీ లింక్ అవుతుంది అనమాట. సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ లింక్ అంటే వెనక్కి వెళ్తాం, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ లింక్ అంటే ఇలా వెనక్కి వస్తాం. ఇలా వచ్చేసరికి చివరికి ఏమవుతుంది? నల్ జనరేట్ అవుతుంది. ఆ నల్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే పీటీఆర్ యొక్క పీ లింక్ ట్రావర్సింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో 10 దగ్గర మొదలుపెట్టి 10, 20, 30, 40 అనుకుంటూ ట్రావర్సింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. అలా కాకుండా 40, 30, 20, 10 అని చెప్పేసి ట్రావర్సింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. ఇప్పుడు దాన్ని ఏమంటాం అండి? బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం.
సో ఈ విధంగా ఫార్వర్డ్ ట్రావర్సింగ్, బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అని చెప్పేసి మనకి 2 రకాల ట్రావర్సింగ్ ఆపరేషన్స్ మనకి ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఆపరేషన్ కాపీ చేద్దాం. ఇది బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్, ఇది తీసేయచ్చు. ఇది బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద 2-వే ప్రొసీజర్స్. ఎలాగంటే ఫార్వర్డ్ ట్రావర్సింగ్, బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ ద్వారా మనకి మనం డబుల్ లింక్డ్ లిస్ట్లో 2 వైపుల నుంచి కూడా మనకి ట్రావర్సింగ్ అనేటువంటి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.